హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్నటువంటిది లేత మామిడి తోట అండి. ఈ మామిడి తోట వయసు సుమారుగా 2 సంవత్సరాలండి. కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట. సాయిల్ అయితే నెంబర్ 1 సాయిల్ అండి. ఏ పంట వేసుకున్నా కూడాను చాలా బాగా అయితే వస్తుంది ఈ సాయిల్ నుంచి. ఇది 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్క అండి. ఈ మామిడి తోట పూర్తి విస్తీర్ణం 2 ఎకరాలు అనమాట. ఈ 2 ఎకరాలు కూడాను అమ్మేదేనండి. ఈ బిట్ వచ్చేసరికి 4 పలకలు సమానంగా ఉంటుంది. ఏ ఒక్క మూల కూడా కొద్దిపాటి బెండ్ అయితే ఉండదండి. 4 పలకలు స్ట్రైట్ లైన్ అనమాట. సాయిల్ అయితే కంప్లీట్ రెడ్ సాయిల్ అండి. దీంట్లో వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అయితే ఉంది. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. తార్ రోడ్డుకి జస్ట్ సెకండ్ బిట్ అండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోలో దొరుకుతుంది. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేట నుంచి సుమారుగా ఒక 8-9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇటు తిరువూరు నుంచి ఒక 10-12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూసినటువంటిది 2 అంగుళాల బోర్ అనమాట. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. చూడండి, పైప్ లైన్ ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే వేయడం జరిగిందనమాట. సెంటర్ నుంచి లైన్ ఒకటి, ఈ చివరి నుంచి లైన్ ఒకటి, 2 లైన్లు అయితే వేసారండి. చుట్టూ ఈ విధంగా 5 వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుంది. 2 టేకు చెట్ల మధ్యలో డ్రిప్ సిస్టమ్ ఉంది చూడండి, డ్రిప్ పైపులు. ఈ విధంగా కంప్లీట్గా మొత్తం డ్రిప్ అయితే వేసారు చేను మొత్తానికి. దుక్కి దుంటం కోసమని ఆ డ్రిప్ అయితే ప్రజెంట్ తీయటం జరిగిందండి. 4 పలకలు సమానంగా ఉన్నటువంటి చేను అనమాట. ఇది కంప్లీట్ రెడ్ సాయిల్ అండి. డాక్యుమెంట్ విషయానికి వస్తే దీనికి 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇది కూడా కొన్నటువంటి ప్రాపర్టీ అండి. చూడండి, ఇక్కడ సెంటర్ లైన్ పైప్ లైన్ అండి. ఇది కాకుండా ఈ చివర కూడా పైప్ లైన్ అయితే వేశారు. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. దీంట్లో సుమారుగా ఒక 100 టేకు మొక్కలు అయితే ఉన్నాయండి. 4 వైపులు కూడాను 5 వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుంది. చూడండి, అవి మొత్తం టేకు మొక్కలు అనమాట. ఇది దక్షిణం ఫేసింగ్ టేకు మొక్కలు అండి అవి. ఇటు ఇప్పుడు ఉత్తరం ఫేసింగ్లో కూడా టేకు మొక్కలు చూపిస్తాను చూడండి. ఇవి ఉత్తరం ఫేసింగ్లో ఉన్నటువంటి టేకు మొక్కలు అండి. ఇంకా అటు పడమర, తూర్పు 2 వైపులు కూడా మొక్కలు అయితే ఉన్నాయండి. మంచి రెడ్ సాయిల్ అనమాట. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి మనకు 25 లక్షలు చెప్పడం జరిగిందండి. నెగోషియేషన్ అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు, మాట్లాడుకోవచ్చు. చూడండి, డ్రిప్ పైపులు మొత్తం ఇట్లా దుక్కి కోసం తీయడం జరిగింది. ఇది చివర ఉన్నటువంటి డ్రిప్ లైన్ అనమాట. ఓపెన్ డమ్మీస్ కూడా ఉన్నాయండి. మనం మోటార్ ఆన్ చేసి వాటర్ చూసుకోవచ్చు. బిట్ అయితే చాలా బాగుంది. 2 ఎకరాలు అనమాట. తార్ రోడ్డుకి సెకండ్ బిట్ అండి. జస్ట్ ఒక 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది తార్ రోడ్ నుంచి. అది కూడా మనకు ఒక 20-25 ఫీట్ల రోడ్డు ఉంటుందండి. ఎనీ టైం కార్ అయితే వచ్చేస్తుంది లోపలికి. ఇది బయట నుంచి లుక్ అండి. ఇది తూర్పు ఫేసింగ్ నుంచి చూస్తున్నటువంటి వీడియో అనమాట. ఇక్కడ నుంచి ఇది వచ్చేసరికి రోడ్డు అనమాట. 20 అడుగుల పైన, 20 నుంచి 25 అడుగుల మధ్యలో ఉంటుంది రోడ్డు. ఇది బిట్ అనమాట. తార్ రోడ్డుకి ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. బిట్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.